మధ్య కాలంలో సౌత్‌తో కంపేర్ చేసుకుంటే గనక స్టూడెంట్స్ ఎక్కువగా నార్త్ ఇండియాలో ఉన్న యూనివర్సిటీస్‌కి అనేది వస్తున్నారు. దీనికి మెయిన్ 2 రీజన్స్ అండి. ఒకటి ఫీ అఫోర్డబిలిటీ అండ్ రెండోది స్టూడెంట్స్ నార్త్ ఇండియా రావటం వల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. మోర్ బ్రాడ్ ఎక్స్‌పోజర్ అనేది స్టూడెంట్‌కి దొరుకుతుంది. ఎందుకంటే డిఫరెంట్ స్టేట్స్ నుండి నార్త్ ఇండియాలో స్టూడెంట్స్ ఉంటారండి. మనం సౌత్‌లో తీసుకుంటే చెన్నై వైపైనా, బెంగుళూరు అయినా కంప్లీట్ మన సౌత్ ఇండియన్సే ఉంటారు. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, కేరళ ఈ స్టేట్స్ నుండే మనకు స్టూడెంట్స్ ఎక్కువగా కనపడతారు. 99% అండి. నార్త్ ఇండియన్స్ మొత్తం కూడా ఏమవుతుందంటే ఎక్కువగా ఢిల్లీ సరౌండింగ్స్‌లో ఉన్న ఇన్‌స్టిట్యూషన్స్‌లోనే ఎక్కువ జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అండ్ ఈవెన్ సౌత్ వాళ్ళు కూడా వస్తున్నారు. సో ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఇన్‌స్టిట్యూషన్‌లో మనం నార్త్ ఈస్ట్ అస్సాం, మేఘాలయ, మణిపూర్ ఇలాంటి స్టేట్స్‌తో పాటు జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్ అక్కడి నుండి ఈవెన్ సెంట్రల్ ఇండియా నుండి, సౌత్ నుండి ప్రతి స్టేట్ నుండి స్టూడెంట్స్ ఉంటారు. అంతేకాకుండా ఇక్కడ మనకు 35+ కంట్రీస్ నుండి స్టూడెంట్స్ మనకు ఐటీఎం యూనివర్సిటీలో చదువుతున్నారండి. సో ఇక్కడ డైవర్సిఫికేషన్ ఉంది కాబట్టి స్టూడెంట్ డైవర్సిఫికేషన్ అనేది స్టూడెంట్ మోర్ నెట్వర్క్ అనేది మంచి నెట్వర్క్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు. అండ్ వాళ్ళకు ఒక బ్రాడ్ ఎక్స్‌పోజర్ అయితే వస్తుంది. అండ్ డిఫరెంట్ పీపుల్‌తో ఇంటరాక్ట్ అయ్యి ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది కూడా డెవలప్ చేసుకోవచ్చండి. ఎందుకంటే ఫర్దర్‌గా మన దగ్గర ఎంత స్కిల్ ఉన్నా కూడా మనం దాన్ని షో ఆఫ్ చేయాలంటే మన కమ్యూనికేషన్, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఆ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అనేది కూడా స్టూడెంట్ బయటికి రావడం వల్ల డెఫినెట్‌గా బిల్డ్ చేసుకోవచ్చండి.